వాళ్ళ రాష్ట్రంలో ఆనాడు అసెంబ్లీలో బడ్జెట్లు ఏం చెప్పిండ్రు? రుణమాఫీకి 35,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాము అన్నారు. ఇచ్చిందెంత? 20,000 మాత్రమే. బ్యాంకులను అడిగితే 45,000 కోట్లు రుణమాఫీకి కావాలన్నారు. వీళ్ళు కోతలు పెట్టి అసెంబ్లీలో 35,000 కోట్లు ఇస్తామన్నారు. నిజంగా ఇచ్చింది 20,000 కోట్లు, రైతులకు చేరింది 18,000 కోట్లు. అంటే ఎంత మోసమో ఒక్కసారి ఆలోచించండి. కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టినోడు, దేవుణ్ణే మోసం చేసినోడు మనను మోసం చేయడా? నిజంగా నల్లమల బిడ్డ అయితే దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడే? నల్లమల బిడ్డలు ఎవరైనా అబద్ధం ఆడతారా మీరు? మోసం చేస్తారా మీరు? మరి నిజంగా ఈయన ఏమనాలి? మోసగాడనపోతే మోసం చేసిన వాడిని ఏమంటారే? మోసం చేసిన వాడిని ఏమంటారు? ఒకసారి నేను మానకొండూరు పోయిన కరీంనగర్ జిల్లా. ఆడపోయి గిట్లే మాట్లాడుకుంటూ అవ్వాతాతలకు 4,000 పింఛన్ ఇస్తాని రేవంత్ రెడ్డి ఎగ్గొట్టిండు. అక్క చెల్లెలకు మహాలక్ష్మి అని 2,500 ఇస్తాని ఎగ్గొట్టిండు. రైతులకు 15,000 రైతు బంధన్ ఎగ్గొట్టిండు. తులం బంగారం ఎగ్గొట్టిండు. స్కూటీలు ఎగ్గొట్టిండు అని చెప్పుకుంటూ ఏమన్నా, నువ్వు ఇప్పటి నుంచి యనుమల రేవంత్ రెడ్డి కాదయా, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్నా. ఇందులో ఏమన్నా తప్పున్నదా? ఎగ్గొట్టినోడిని ఏమంటామే? ఎగ్గొట్టిండు, వీడు మోసం చేసిండు అంటాం. మరి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివే అన్న గంతే. కథం తెల్లారి వరకు పోలీస్ స్టేషన్లో నా మీద కేసు, నాకు నోటీసు నడుస్తుంది. ఇంకా మానకొండూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నడుస్తుంది నా మీద, ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే. ఇప్పుడు మోసం చేసిండు, వీడు మోసగాడు అన్న. వీడు మొనగాడు కాదు, మోసగాడు అన్న. నాకు తెలిసి రేపు కూడా అచ్చంపేటలో కేసు అవుతుంది. ఇక కేసులు పెడితే భయపడతామా? రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నదంటే, మొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు చూసి ఉంటారు. హైదరాబాద్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పటి ప్రభుత్వం వెనకట భూమి ఇచ్చింది. రేవంత్ రెడ్డి బ్యాంకుకి ఇచ్చిన భూమిని ఆయన అమ్మేసిండు. ఎస్బీఐకి ఇచ్చిన భూమిని వేలం పెట్టిండు, భూమిని అమ్మేసిండు. అమ్మేస్తే పాపం మా కోర్టుకు పోయిండు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు కోర్టుకు పోయి, ఇది మాకు వెనకట భూమి ఇచ్చిండ్రు, ఇది కూడా ఫ్రీగా ఇయ్యలే, మేం దాదాపు 20 కోట్ల రూపాయలు పెట్టి భూమి కొనుక్కున్నాం, ఈ భూమి మా పొజిషన్లో ఉన్నది, పైసలు పెట్టుకున్నా మా భూమి రేవంత్ రెడ్డి ఎట్లా అమ్ముకుంటాడు అని హైకోర్టుకు పోయింది. పోతే కోర్టు ఏం చేసింది? అరే వాళ్ళు పైసలు పెట్టుకున్నది నిజమే కదా, ఈ అమ్మకం తప్పు, దీని మీద స్టే ఇస్తున్నామని కోర్టు స్టే ఇచ్చింది. ఖతం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎస్బీఐ మీద పగబట్టిండు. ఎస్బీఐ నిషేధిస్తా, ఎస్బీఐలో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లు బయటకు తీసేస్తా, ఎస్బీఐకి రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లన్నీ కూడా తీసేస్తా అని ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి తీరు ఎట్లుందంటే, ఎవరైనా ప్రశ్నిస్తే పగబట్టడు. ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిషేధిస్తా అంటుండు. రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నీ మాటని లేదనుకో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా నిషేధిస్తా అంటాడు. వరల్డ్ బ్యాంక్ కోడ్ కూడా నీ మాటని లేదనుకో, ఈయన వరల్డ్ బ్యాంక్ కూడా నిషేధిస్తా అనే రకమే. కానీ విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఒక బ్యాంకు కావాలి కదా. ఇప్పుడు అవ్వాతాతలకు కేసీఆర్ ఇచ్చిన 2,000 పెన్షన్ బ్యాంకులో పడాలి కదా, ఉద్యోగస్తులకు జీతాలు పడాలి కదా, రైతులకు రైతు బంధు పడాలి కదా. అంటే బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు నిర్వహించడానికి ఒక బ్యాంక్ అయితే కావాలి. నువ్వు మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధిస్తా, ఎవడు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ బ్యాంకునే తీసేస్తా అంటే మరి ఏం చేస్తాడు? నాకు డౌటు, కొత్తగా ఏమైనా కొండలరెడ్డి బ్యాంక్ అని గిట్ట పెడతాడో ఏమో. పెట్టినా పెడతాడు, మస్తు జమ అయినాయి పైసలు. యనుమల కొండలరెడ్డి బ్యాంక్ అని పెట్టినా పెడతాడు రేపు. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే, ఎవడన్నా ప్రశ్నిస్తే వాడిని శత్రువుగా చూస్తూ ఉంటాడు, ఎవడన్నా విమర్శిస్తే వాడిని కుట్రదారుడు అని ముద్రేస్తాడు, ఎవరన్నా కొంతమంది ఈయన చుట్టూ ఉండే చెంచాలు పొగుడితే వాడిని మేధావంటాడు. ఈ రకంగా ఇలా రేవంత్ రెడ్డి తీరున్నది. బట్ అట్లే ఇలా అనేక విషయాలు, రుణమాఫీ ఎట్లా మోసం చేసిండో చూసినాం. అదేవిధంగా ఇలా రైతు బంధు, కేసీఆర్ గారు ఉండగా మీ అందరికీ తెలుసు కరోనా వచ్చింది. మా నిరంజనన్న వ్యవసాయ శాఖ మంత్రి, ఓసారి కేసీఆర్ గారు మమ్మల్ని పిలిచిండు, నేనేమో ఆర్థిక మంత్రి.
నిరంజన్ అన్న వ్యవసాయ శాఖ మంత్రి. కరోనా అయిపోయింది, కేసీఆర్ గారు మమ్మల్ని మీటింగ్ రమ్మన్నారు, ఆర్థిక శాఖను వ్యవసాయ శాఖను. మేము పోయినాం. పోగానే కేసీఆర్ గారు అన్నారు, మరి ఇక జూన్ నెల వస్తుంది కదనే, రైతు బంధు తయారైందా అన్నాడు. ఆఫీసర్లు ముఖాలు చూసుకుంటారు. 2 నెలలు కరోనా, మార్చ్ ఏప్రిల్ మే లాక్డౌన్, 45 రోజులు బంద్ అయినాయి. ఖజానా ఖాళీ, ఆమ్దాని ఏం లేదు. లాక్డౌన్లో ఏమొస్తుంది? ఏం రాదు కదా. రిజిస్ట్రేషన్ నడిచేది లేదా, బండ్లు కొనుడు లేదా, ఎవడు రూపాయి ఖర్చు పెట్టేది లేదా, గవర్నమెంట్కి ఇంకమే లేదా. సార్ ఎట్లా సార్, పైసలు లేవు సార్, జీతాలకే కనబడ్డాయి సార్ అని అధికారులు చెప్తున్నారు. కేసీఆర్ గారు మా నిరంజన్ అన్న దిక్కు నా దిక్కు చూసి ఒక మాట అన్నారు, మనకు రైతులే ముఖ్యం, అవసరమైతే మంత్రుల జీతాలు బంద్ చేయి, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టండి, కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఆపండి, ఉద్యోగస్తుల జీతాల్లో కోత పెట్టండి, కానీ జూన్ నెలలో రైతులకు రైతు బంధు పడాల్సిందే అని చెప్పింది. కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు అయినా, ఆర్థిక మాంద్యం వచ్చినా, కష్టం వచ్చినా 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మాట అంటే కేసీఆర్ మాట. పట్టుదలంటే, రైతుల మీద ప్రేమ అంటే అది కేసీఆర్ గారిది. ఈయనకేమొచ్చిందే? ఎందుకంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి అంటుండే, కేసీఆర్ 2 సార్లే రైతు బంధు ఇస్తుండు, 3 సార్లు ఇవ్వాలి అని మాట్లాడిండు ఈ మునగాడు. ఈ సిపాయి ఏమంటాడు, 2 సార్లు ఇస్తుండు కేసీఆర్, 3 సార్లు ఇవ్వాలి ఏడాదికి అన్నాడు. ఆ మాట్లాడిన ఈ సిపాయి ఇప్పుడు ఏం చేసిండు, ఈయన వచ్చిన 2.5 ఏళ్లలో 3 సార్లు రైతు బంధు ఎగబెట్టిండు. అప్పుడు ఏడాదికి 3 సార్లు ఇవ్వాలన్నాడు, ఇప్పుడు 3 సార్లు రైతు బంధు ఎగబెట్టిండు. మొన్న ఎప్పుడో కూర్చొని లెక్క తీసిన, ఈ 3 సార్లు ఎగ్గొట్టిండు కదా, అసలు ఎన్ని పైసలు అయినా ఏం లెక్క తీసిన. చెప్పింది ఎంత? ఎకరానికి 15,000. అవునా? ఇప్పుడైతే ఇక 10,000 ఇందిరమ్మ రాజ్యం వస్తుంది డిసెంబర్లో, మేము రాగానే 15,000 పట్టాయి ఎకరానికి అన్నాడు. నమ్మి ఓట్లేసిరి కొందరు. మరి ఏమైంది? ఒక పంటకు రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టిండు, ఒక పంటకు 3 ఎకరాల దాకానే వేసిండు. మొన్నెంత వేసిండు? 2 ఎకరాలకే వేసిండు. నేను మొన్న కూర్చొని కాగితం పట్టుకొని లెక్క తీసిన, ఎన్ని పైసలు ఎగ్గొట్టిండ్రా బై వీడు అని. లెక్క తీస్తే ఇవాళ రైతు బంధు కింద తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి పడ్డ బకాయి 29,300 కోట్ల రూపాయలు. 29,300 కోట్లు. ఇంకా చెప్పుడు మళ్ళా దానికో మీటింగ్. మళ్ళా నిన్ను రాయించిండు పేపర్లో, ఇంత ఆ పేపర్లో తాటికాయంత అక్షరాలతో రాసుడు. ఇక వానకాలం రైతు బంధు ఖమ్మం జిల్లా మధురలో పోయి మీటింగ్ పెట్టడట, రైతు బంధు ఎత్తాడట. అక్క రైతు బంధే నీకు మీటింగ్ ఎందుకు? అదో పైసలు దండగా. ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు వేసిండు, ఎప్పుడన్నా మీటింగ్ పెట్టినాడే? ఈయన ఎకరంకో మీటింగు. మొన్న యాసంగిలో మా సిద్దిపేటకు వచ్చిండు, ఇక రైతు బంధు ఎత్తున్నాను పెద్ద మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెట్టి 1 ఎకరానికి వేసిండు. ఇంత పెద్ద మీటింగ్ పెట్టిండు, 1 ఎకరం వేసిండు. ఆ మీటింగ్ లో ఏం చెప్పిండు, ఇగో నేను ఇప్పుడు ఇలా 1 ఎకరం ఎత్తున్నా, 45 రోజుల్లో 9,000 కోట్ల రైతుల అకౌంట్లో వేసేస్తా, మొత్తం ఎత్తా అన్నాడు. వేసిండా? 1 ఎకరం. మళ్ళా మన కేసీఆర్ సార్ జగిత్యాల బయలుదేరితే మళ్ళొక మీటింగ్ పెట్టిండు మంతనీలో, మళ్ళీ 1 ఎకరం వేసిండు. అది కూడా ఎంత లేకిడేశం, ఎంత చిల్లరేశం అంటే, కేసీఆర్ సార్ జగిత్యాల 8 గంటలకు మాట్లాడతారంటే ఈయన కూడా మంతనీలో పోయి మీటింగ్ పెట్టి 8కే మాట్లాడతాడు. అంటే టీవీలో కేసీఆర్ సార్ని ఆపుతాను. ఎవడన్నా అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపగలుగుతాడా? నువ్వు కేసీఆర్ గారు జగిత్యాల మీటింగ్ లో 8కి పోతే నువ్వు 8కి మంత్రి మీటింగ్ పెట్టి మళ్ళీ 1 ఎకరానికి వేసింది. అంటే ఎంత చిల్లర చేష్టలో, ఎంత లేకిడి వేషాలు వేస్తున్నాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. నిజంగా నాకు బాధ కలుగుతుంది. నల్లమల్ల పేరు చెప్పి నల్లమల్ల బిడ్డల గౌరవం తగ్గిస్తున్నావు, నల్లమల్ల ప్రతిష్ట తగ్గిస్తున్నావు. నువ్వు ఇజ్జత్ మనది. నల్లమల్ల పేరు చెప్పి మన గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు అంటాడు మీటింగ్ పెట్టిండు, సిద్దిపేటలో ఎకరం, మంతనీళ్ళు ఎకరం వేసిండు, మిగతా సంగతి మాట్లాడతలేడుగా. ఇప్పుడు మళ్ళా పోతాడంటే వానకాలం మధురలో ఎత్తా అంటాడు. అంటే ఒక్కొక్క ఎకరానికి 1 మీటింగ్. మరి కేసీఆర్ గారు ఎన్నిసార్లు పెట్టాలి?
11 విడతల్లో 73,000 కోట్ల కేసీఆర్ ఎన్ని మీటింగ్లు పెట్టేది ఉండే. కేసీఆర్ పనిని నమ్ముకున్నాడు, ప్రచారాన్ని నమ్ముకోలే. ఈయననేమో పని